సింగరేణి జ్యోత్స్న బీజేపీ పాలన ఇచ్చిన హామీలపై తెలంగాణ పీసీసీ ఛార్జ్షీట్ విడుదల చేసేందుకు సిద్దమైంది. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రజలకు మోడీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్ర వివక్షను ఇందులో ప్రస్తావించనుంది కాంగ్రెస్. రైట్, బీజేపీ పాలన ఇచ్చిన హామీలపై తెలంగాణ పీసీసీ ఛార్జ్షీట్ విడుదల చేసేందుకు సిద్దమైంది. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, బీజేపీ పాలన ఇచ్చినటువంటి హామీలపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూసినా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ విడుదల చేస్తుంది. మరొక వైపు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగానే అదే కొనసాగింపుగా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 10 ఏళ్ల పాటు మరొకటి మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ 10 ఏళ్లలో ఏం చేసింది, ఏం మనకు అన్యాయం చేసింది, గతంలో జరిగినటువంటి విభజన హామీలు కానీ లేకపోతే రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు 2 టర్మ్ లో ఇచ్చినటువంటి హామీలను గుర్తుకు చేస్తూ వాటన్నిటిని కూలంకషంగా వివరించే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఛార్జ్షీట్ అయితే రిలీజ్ చేయబోతుంది. మరి కొద్దిసేపట్లోనే చూస్తాం. ఓకే, రైట్ ప్రేమ్ కుమార్.